హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కాదు ఆల్రెడీ లవర్ నుంచి చెప్పినావు కదా, ఆల్రెడీ మళ్ళీ ఎట్లా మాట్లాడుతారు? వాడు ఎవడాడు? వాడు ఓడాడు వాడు నా గురించి తెలుసా అనుకోవచ్చు. ఎవరికన్నా చంపుతాను చెప్పాను. ఆల్రెడీ లవర్ అని చెప్పినా కదా, ఆల్రెడీ బండి మొత్తం దుమ్మేసి ఆల్రెడీ నువ్వేంటుంటావు ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పర్లా, నేను బాగా చూసుకుంటా, నాకు ఈ దున్నుడేం అవసరం లేదు. నాకేం సంబంధం అంటే నేను చచ్చిపోతా మరి, నువ్వు తీసుకోకపోతే నేను చచ్చిపోతా మరి. ఆల్రెడీ 10, 23, 20 పేపర్లు రాసి పోలీస్ అని మరి చచ్చిపోతాయి. అయితే నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పోను వేరే టైం చేసుకుంటే నా భక్తి ఏమైతే చెప్పు. నువ్వు వదిలే, నేను పెళ్లి చేసుకో. మళ్ళీ మంచి మాటలు రావు, మళ్ళా బూతులు రానికి రాక మళ్ళీ. మ్యాటర్ దాచిన నీ దగ్గర ఒకటి చెప్పండి. అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా బ్రో ఇప్పుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫన్ టైమ్ విత్ రాజేష్. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ అమ్మాయి అయితే వచ్చేసింది. సో అలా బాయ్ ఫ్రెండ్ మీద ప్రాంక్ కాల్ అయితే చేద్దాం అనుకుంటుంది. బట్ ఎందుకు అని అడిగితే, సో తను ఏం చెప్పిందంటే, మా బాయ్ ఫ్రెండ్ నిప్పు తప్పు అన్నదనమాట. నేను అన్న, ఈ రోజుల్లోనే ఎంత నిప్పు అయినా ఇంకొక అబ్బాయి వచ్చాడంటే పొజిషనెస్ అనేది ఉంటుందని నేను అన్నా. బట్ మా బాయ్ ఫ్రెండ్ పొజిషనెస్ ఉండదు. మా 2 years 3 years 3 years లవ్ అంట. సో ఎంత స్ట్రాంగ్ ఉందో మనం కూడా చూద్దాం. అంతే స్ట్రాంగ్ ఉంటే వీళ్ళ పెళ్ళికి మనం వెళ్దాం, ఓకేనా? సో మరి రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? మీ పేరు? ఆకాంక్ష. సో ఆకాంక్ష గారు, వాళ్ళకి ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఆకాంక్ష చాలా క్యూట్ గా ఉంది, అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా అంతే క్యూట్ గా ఉన్నారంట. వీళ్ళిద్దరి లైఫ్ లో మన ఇద్దరం అయితే నిప్పులు పోయాం, బట్ కాసేపు ఫన్. సో అందరూ నవ్వుకోండి, అందులో నేను కూడా నవ్వుతా. సో స్టార్ట్ చేద్దాం మరి. రైట్. హలో హలో హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, రూమ్ దగ్గర. ఏం చేస్తున్నా? ఏముంది, ఏం లేదు, ఖాళీ. తినలే, ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నా. అబ్బో, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు నిజంగా. నిజంగానా? సరే, నేను ఒకటి చెప్తా మరి. కట్ చూడు, అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తాను. లేదు, పనిలో ఉన్నట్టున్నాడు, మళ్ళీ చేస్తాను. రూమ్ లోనే ఉన్నా అన్నాడు, చూసా? ఫ్రెండ్స్ ఉన్నారు కావచ్చు పక్కన. అబ్బో, ఎంత కవర్ చేస్తాను. హలో హలో, కాల్ ఎందుకు కట్ చేసినావు? కట్ అయింది లేదని చెప్పు. ఎట్లా కట్ అయితే మాట్లాడుతున్నాను తెలుసు కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరు ఛార్జింగ్ లేదు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా, ఏం చెప్పు. ఫోన్ చేస్తాను తెలిసి కూడా నువ్వు ఛార్జింగ్ పెట్టకుండా ఏం చేస్తున్నావు ఫోన్? ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు దీనికి ఇబ్బంది పెట్టావు ఏంది అన్న? లేదు, నేను ఫోన్ చేస్తాను తెలుసు కదా, ఛార్జింగ్ పెట్టకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. అరిచినట్టుందా నీకు? నువ్వు చేస్తావు నాకు తెలుసా అన్న? తెలీదా రోజు ఈ టైంకి ఫోన్ చేస్తాను చెప్పి? ఇప్పుడు ఏంది మరి, ఎన్ని గొడవలు పెట్టుకుంటావు నాకు? నీతో ఎప్పుడన్నా గొడవలు పెట్టుకున్నానా? సరే, ఒకటి చెప్తా చూడు మరి. తిట్టానంటే చెప్తా మరి. హలో, అర్థం కాలేదు. నా పైకి అరవనంటే నీకు ఒక విషయం చెప్తా. చెప్పు. నా వెంబట ఒక అబ్బాయి పడుతున్నాడు. ఏంటంటే అర్థం కాలే, మళ్ళీ చెప్పు సార్. ఒక అబ్బాయి నా వెంట తిరుగుతున్నాడు 1 week నుండి. 10 days బ్యాక్ ప్రపోజ్ చేసిండు. చేస్తే నువ్వేమన్నావు మరి? నేను ఏమనలేను, కామన్ గా ఇట్లా చూస్తా ఉంటారు కదా అబ్బాయిలు అని చెప్పేసి లైట్ తీసుకొని వచ్చిన. తర్వాత అంతే కంటిన్యూగా ఫాలో అవుతూ మీరంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి. అదే చెప్తున్నా విను, నువ్వంటే ఇష్టం అది అని చెప్పేసి అంటే 2 days బ్యాక్ లేదు నాకు లవర్ ఉన్నాడు అని చెప్పిన. లేదు, నేను మాట్లాడతాను, ఇంత మంచి అమ్మాయిని ఎందుకు వదులుకుంటాను నేను అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాదు ఆల్రెడీ లవర్ నుంచి చెప్పినావు కదా, ఆల్రెడీ మళ్ళీ ఎట్లా మాట్లాడుతారు? వాడు ఎవడాడు? తెలిసినోడా? పట్టి ఉన్నాడా పట్టి లేనోడా? తెలియదు అతను ఎవరో కూడా. తెలిసిన నాకు చెప్పినా నా గురించి రౌడీ షీటర్ అని చెప్పిన, ఆయన వినట్లేడు. నేను ఒప్పిస్తానులే, మీరు నాకు కావాలి అని అంటున్నాడు. మాట్లాడుతున్నావురా మాట్లాడు. వాడు ఓడాడు వాడు నా గురించి తెలుసా అనుకోవచ్చు. ఎవరికన్నా చంపుతాను చెప్పాను. ఏ లేదు, తిట్టక పాపం మంచోళ్ళ ఉన్నాడు, మాట్లాడతాను చెప్పేసి అన్నాడు. మంచోడు అంటే నేను కాదా మంచోని?
నువ్వు మంచోడు అంటున్నావు. అదే నేనంత చెప్పిన అతను నేను ఒక అమ్మలాగా చూసుకున్నాను, తెలుసా నీకు ఆ విషయం? నేను కూడా నేను నాన్నలాగా చూసుకున్నా కాబట్టి చెప్తున్నా నీకు. మళ్ళా నన్ను ప్రపోజ్ చేస్తున్నవాడు నా అమ్మడి తిరుగుతున్నా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మళ్ళా? అయ్యో చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పకుండా వేరేల నుంచి తెలిస్తే నువ్వు నాపైకే కదా సీరియస్ అయ్యేది. హలో అంటే నువ్వు వికెట్ అయిపోయినావు అనమాట. లేదు నీతో మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. కాల్ చేయి అట్లా మాట్లాడుతుంటే నాకు మాటలు కూడా వచ్చలేవు తెలుసా. ఇంకో విషయం ఏంటంటే టీ తాగుదాం బయటికి రా అంటే బయటకు వచ్చినా నా పక్కనే ఉన్నాడు అతను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో హాయ్ బ్రో. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఎక్కడ ఉంటావు నువ్వు? ఎవడరా నువ్వు మాట్లాడేది? ఎవర్రా? హలో కొంచెం మర్యాదగా మాట్లాడు, నీ గురించి ఏదో మర్యాద. ఉల్లగడ్డలాగా ఉన్నావు, నిన్నెలా లవ్ చేసింది? అదే సరిగ్గా మాట్లాడమే రాదు, నిన్న ఎలా లవ్ చేసింది అమ్మాయి అని ఆలోచిస్తుంది. యాక్చువల్లీ చెప్తా విను, ఈ అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది నేను 10 days నుండి విను బ్రో, 10 days నుండి తిరుగుతుంటే 2 days బ్యాకే చెప్పింది. సో ఇంకా 2 days బ్యాక్ అంటే బట్ అమ్మాయి ఒప్పిస్తే నేను ఓకే అన్నది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పర్లా, నేను బాగా చూసుకుంటా, నాకు ఈ దున్నుడేం అవసరం లేదు. నాకు పెళ్ళం బ్రో, నేను ఆల్రెడీ పెళ్ళంలా ఫిక్స్ అయిపోయినాను. మా మమ్మీ వాళ్ళకి చెప్పినా, మా ఇంట్లో చెప్పినా, మా ఫ్యామిలీ మెంబర్ మా ఇంటికి తీసుకెళ్లి పరిచయం కూడా చేసిన బ్రో. నువ్వు ఎట్లా చేస్తా నేనేం ఎట్లా ఉంటాను చెప్తా. కాదు కానీ బ్రో, హైదరాబాద్ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరినైనా చూసుకోవచ్చు కదా. అట్లా కాదు బ్రో, ఆల్రెడీ మా ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేసిన. పాపం ఫీల్ అయినట్టున్నారు. మా బంగారానికి ఫోన్ ఒకసారి. అదే మీ బంగారం ఇప్పుడు నా దగ్గర బంగారంగా ఉంది. అదే నిన్ను ఒకసారి మాట్లాడదాం, కావాలని కలిసే మాట్లాడదాం. చెప్పు. హలో కాఫీ షాప్ అంటుండు, అదంటుండు, ఇది అంటుండు. ఏంది వాడు? ఏంది మధ్యలో మన మధ్యలో ఏంది వాడు? తెలీదా? మనం ఇంటికి తీసుకెళ్ళినా, నేను పరిచయం చేసిన అమ్మ వాళ్ళతో. అతను కూడా ఇప్పుడు నాకు లవర్ ఉన్నాడు అని చెప్తే, లేదు నేను కూడా మా అమ్మలతో పరిచయం చేసి మాట్లాడిస్తా అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు అట్లెట్లయితుంది? మనం కలిసి ఉన్నాం, మనం తిరిగినాం, ఎంజాయ్ అన్ని చేసినావు. నువ్వు అంత టూగా లవ్ చేసినా, నేను బంగారం అమ్మలా చూసుకున్నాను. నువ్వు ఎట్లా చేస్తావు ఇట్లా చెప్పు? నేనేం చేస్తున్నా, అతనే ఫోన్ చేసి మాట్లాడతా, నేను ఒప్పిస్తా, నీకు ఓకేనని చెప్పేసి అంటే సరే ఒప్పి అని చెప్పిన. ఇప్పుడు వాడు లవ్ చేస్తుండే అంటే నీకు ఉండాలి కదా, నాకు ఆల్రెడీ లవర్ ఉండాలి, నువ్వు చెప్పాలి కదా. అయ్యో ఎన్నిసార్లు దెబ్బలు పెట్టాలి ఇంకా. నువ్వు ఎన్నిసార్లు ఎట్లా మాట్లాడుతున్నావు? లేదు నేను లవర్ ఉన్నాడని చెప్పినా, పట్టించుకోవట్లేదు. నువ్వు నాకు ఏమంటారు, నన్ను పెళ్లి చేసుకోకుంటే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇట్లా అంటున్నాడు. చచ్చిపోమను, వాడు చచ్చిపోతే నీకేంది? నీకేం సంబంధం? నాకేం సంబంధం అంటే నేను చచ్చిపోతా మరి, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా మరి. ఆల్రెడీ 10, 20 పేపర్లు రాసి పోలీస్ మరి చచ్చిపోతాయి. అయితే నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు వేరే టైం చేసుకుంటే నా భక్తి ఏమైతుంది చెప్పు. అతని దగ్గర డబ్బు ఉంది, మంచిగా సెటిల్ అయిన అతను చేసుకుంటే నా లైఫ్ సెట్ అవుతుంది. నువ్వు ఇంకా లైఫ్ లో సెట్ అయిన వాడు డబ్బు ఉంటే వెళ్ళిపోతావా? అట్లా నేను చెప్పట్లే, నువ్వు ఎప్పుడు సెట్ అవుతావు అని అడుగుతున్నా. నువ్వు లైఫ్ లో సెట్ అవుతావు అనుకున్నా. అంటే ఇప్పుడు ఇందులో నేను ప్రేమించి అని చేసి నన్ను అవగాహన చేసినట్టే. ఇప్పుడు నువ్వు డబ్బు అంటే అప్పుడు మన అడుగు అప్పుడే అంటే అయిపోదు కదా. నీకు డబ్బు ఉందా, నీకు డబ్బు లేదా, డబ్బు ఉంటే లవ్ చేస్తా అంటే అయిపోదు కదా. అప్పుడు ఒక మాట అంటే నేను లవ్ చేయకపోదు కదా. అయ్యో నువ్వు లైఫ్ లో సెట్ అవుతావు కదా అని చెప్పి అట్లా అనుకున్నా. ఇస్తున్నా, తిట్టకు ప్లీజ్. చెప్పు బ్రో. బ్రో నేను ఒకటే చెప్తున్నా బ్రో, అది నా పిల్ల బ్రో. అది నా పిల్లరా, తీసుకో బ్రో, ఎవడొద్దన్నాడు. దాని జోలికి వస్తే మాత్రం ఇంతవరకు కూడా నేను ఎవరు వదిలిపెట్టలేదు. సాధ్యంగా నేను కూడా తన్నే అడిగాను బ్రో. వాళ్ళని కూడా కొట్టేసాను. నువ్వు అంత ట్రూగా లవ్ చేసినావు బ్రో, నా అమ్మ చూసుకుంటున్నాను. నువ్వు మధ్యలోకి వస్తే మాత్రం నువ్వు అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయి తర్వాత నీకేమైనా అయితే మళ్ళీ మీ అమ్మ వాళ్ళు కబర్ అవుతారు. మనం ఇష్టం మళ్ళీ బ్రో చెప్పాలని చెప్తున్నా. అరే వినరా, నీకెంత ఉందో దానికి మించే మా దగ్గర ఉంది. మంచివేనారా? నువ్వు ముగ్గురు కలిసినవేనరా? ముగ్గురు కలిసి. సరే నువ్వు వదిలే, అయితే నువ్వు వదిలే, నేను పెళ్లి చేసుకో. మళ్ళీ మంచి మాటలు రావు, మళ్ళీ బూతులు రానికి నాకు. మళ్ళీ
మరి మా దగ్గర నీతులు గట్ట వస్తాయి, మాకు బూతులే వస్తాయి, అర్థమైందా? మాకు బూతులే వస్తాయి కానీ మాట్లాడట్లేదు. అమ్మాయి పక్కన ఉంది కాబట్టి మాట్లాడడం. మాట్లాడు బ్రో, పక్కనే నా గురించి అన్ని తెలుసుదాన్ని అడుగు, నా గురించి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఓకే చెప్తాంది. ఓకే చెప్తుందా? ఓకే చెప్పకపోతే నాతో కాఫీకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతుంది? ఈవినింగ్ వాళ్ళ మమ్మీ అడ్రస్ కూడా ఇచ్చారు, వెళ్ళి మాట్లాడని. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇగో చూసావా, సంస్కారం అదే కదా దానికంట. అమ్మాయికి కొంచెం నీట్ గా మాట్లాడండి. పువ్వులు అమ్మాయిలు తాలి కట్టావా? తాలి కట్టావా? తాలి కట్టావా బ్రో? కట్టకుండా వైఫ్ ఏంది బుజ్జికి జడ్డు వాడు ఓడాడు అసలు. బుజ్జి అంటాడు ఎప్పటి నుంచి పట్టామని చెప్పు నాకు. ఇవన్నీ మళ్ళీ దొంగ అంటారు ఆడకని. 1 వీక్ అయ్యింది. 1 వీక్ పరిచయం అంతే. ఇప్పుడు వాడి దగ్గర ఉన్నామంటే నేనంటే ఇష్టం లేనట్టే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు మనం కలిసి తిరిగిందంటే వేస్టే కదా. ఇప్పుడు మరి ఏమంటావు? వాడిని చేసుకుంటా అంటున్నావా, నన్ను చేసుకుంటావా? ఇప్పుడు ఏంది చెప్పు చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సర్లే మరి వాంతోనే ఉండి అని నేనెందుకు మళ్ళీ అంటే వదిలేస్తా అంటున్నావు ఇప్పుడు? వాడి ఫోన్ అయ్యి ఒకసారి ఫోన్ వినిపిస్తుంది బ్రో. బ్రో నీకు దండం పెడతా బ్రో, అమ్మాయిని వదిలిపెట్టు బ్రో. నేను వదిలేసాను బ్రో, నేనేం పట్టుకోలేదు బ్రో. బ్రో నీకు ఒకటి చెప్పాలి బ్రో, ఇంకా మ్యాటర్ దాచిన నీ దగ్గర ఒకటి. చెప్పండి. అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా బ్రో ఇప్పుడు. అబద్ధాలు చెప్పక అర్థమైందా? అబద్ధాలు కాదు, నీకు తెలియదు నాకు. నువ్వు అన్ని ఆడ ఈశాలు పడగాడ, అర్థమవుతుందా? అర్థమవుతుంది బ్రో. నేనేం చెప్తున్నా, ప్రెగ్నెంట్ అమ్మాయి ఇప్పుడు 4 నెలల అమ్మాయికి చెప్తున్నా బ్రో. ఆల్రెడీ 2 దమ్ములు తీపిచ్చినా, మళ్ళీ 3వ దమ్ము కూడా ప్రెగ్నెంట్ అయింది బ్రో. నీ ఇష్టం బ్రో, నీకైతే చెప్పినా. నీకు ఆల్రెడీ ఇంకో అమ్మాయిని చూడకుండా చూస్తా బ్రో. మాకు తెలిసిన వాళ్ళే మా ఊళ్ళు ఉన్నారు, మా అర్థంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి, అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ ఏమైనా చేస్తా బ్రో. అమ్మాయిని తోలిపెట్టు బ్రో. అది నా పిల్లరా. యాక్చువల్లీ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. యాక్చువల్లీ ఒక ప్రాంక్ కాల్ చేద్దామంటే నీ మీద చేసాం. తను ఏమన్నదంటే 2-3 years నేను మేము లవ్ చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాలా వద్దా? పాపం ఫీల్ అయినట్టున్నారు. హలో హలో బ్రో, నాకు ఇటువంటి నచ్చవు బ్రో. ఫస్ట్ నువ్వు విను బ్రో, ఒక్క నిమిషం. ఈ ప్రాంక్ కాల్ ఏంటంటే తను ఏమన్నదంటే నేనంటే చాలా ఇష్టం తనకి. సో మీ ఇద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలనుకుంటాను, పేరెంట్స్ కూడా అంతా తెలుసు అని అన్నదే. సో కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకుంటాను అన్నది అనమాట. సో సరే కాల్ చేద్దామంటే సరే చెయ్యండి అని చెప్పా. మరి ఇలా చేస్తారా బ్రో? అసలు చేసింది మీ డార్లింగ్, నేను కాదు. అది కాదు బ్రో, నాకు డౌట్ ఉంది. సో నీ నుండి అమ్మాయి దూరం అయిపోద్ది సార్, ప్రెగ్నెన్సీ అనేది బ్రో. బ్రో ఆల్రెడీ నీకు చెప్దాం అనుకున్నా బ్రో. అంటే నీకు ఫస్ట్ చెప్తే మళ్ళీ నువ్వు ఏమంటావు అని నేను ఉంచే బాయినా. నిజంగానా? ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేటోను బ్రో నీకు. అదే నువ్వు చెప్తే కంట్రోల్ కూల్ అయిపోతావులే, నేను వదిలిపెడతా అంటావేమో నేను అనుకున్నా. కానీ నువ్వు అయినా కూడా నాకు తనే కావాలి, మరి దానికి మందు గిల్ల పెట్టావు ఏమో. ఆమె నువ్వే కావాలి, అది నాకు కావాలి ఆమంటుంది. మీ పెళ్లికి పిలుస్తావు లేదా బ్రో? నిన్ను పిలువనా బ్రో? నువ్వు నా గుండాకి అంత పని చేసినావు, నిన్ను పిలవకపోతే ఇక ఏం లేదు బ్రో. ఇక మీ గుండెకాయతో మాట్లాడైతే. హలో ఏంటి కొన్నారా ఇలా చేసినావు? నేను ప్రెగ్నెంట్ ని కదా, 4 months కదా ఇప్పుడు. అవును నిజమే కదా. అబద్ధం చెప్పనికి కూడా కొంచెం అద్దు పద్దు అనేది ఉంటది, అర్థమైందా? మరి ఏం చేయాలి? అట్లయితే నేను వదిలిపెడతాను అట్లా చెప్పేసిన. సరే 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 జాగ్రత్త. తిట్టేటి అన్ని తిట్టి జాగ్రత్తలు చెప్పు. సరే మరి నువ్వు చేసేది ఎట్లా? నువ్వు ప్రాంక్ అట్లా చేస్తారా? నెరి అంత ఘోరంగా నీకు ఆల్రెడీ బయట పడ్డది కదా, నువ్వు ఇంకా 2-3 అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పి. మెయింటైన్ చేస్తున్నావు అంటే మరి నువ్వు చెప్పింది ఎట్లా? నువ్వు చెప్పినావు అంటే నేను అట్లా చెప్పిన. అట్లా అంటే నువ్వు కొంచెం కంట్రోల్ లోకి వస్తావు అని అట్లా చెప్పేసి. లేదు నేను ఇప్పుడు వస్తున్నా కదా, బయటకు వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి, ఫోన్ చేసి. సరేలే బయటకు వెళ్దాం. సరే బయటకు గొడవకి వెళ్దాం అంటే బయటకు వెళ్దాం అంటాడు. సూపర్, చాలా బాగుందండి. గట్టిగా వారైతే జరిగింది.
బట్ ఈ ప్రాంక్ కాల్ ఏమో కానీ నాకైతే బూతులు వస్తున్నాయి స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫీస్కి అయితే వచ్చినందుకు. అండ్ కాల్ అయితే బాగానే వాళ్ళు ఎంజాయ్ చేసినారు అనుకుంటాను. సో ఇంకా ఎవరైనా కాల్స్ చేసి ఇలా ఎవరి మీదైనా ప్రాంక్ కాల్ చేసి ఫన్ వేలో మాట్లాడాలనుకుంటే సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరిగా బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.